నంద్యాల జిల్లాలో జరిగిన సంఘటన ఏం చెప్పాలి అంటే సభ్య సమాజం బాధపడే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన సంఘటన ఇది. ఎందుకు చెప్తున్నానంటే 60 ఏళ్ల మహిళ పొలం పనులకు వెళ్తోందిట పాపం. భర్త చనిపోయాడు, కొడుకు దగ్గర కోడల దగ్గర ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదో చేనేత ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏదన్నా సహాయం పడతామని పొలం పనులకు వెళ్తే ఆ ఏరియాలో ఉన్న ఒకడు, వాడికి ఎంతో ఏజ్ కూడా ఉండదండి, 30 ఏళ్ళు కూడా ఉండడు. వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే నేను పేరు కూడా చెప్పట్లా, వెధవ. అయితే వాడికి ఆడపిల్లల మీద కన్ను. ఎంతోమంది ఆడవాళ్ళని బలత్కరించాడు, కానీ లైంగికంగా దాడి చేసిన పరువులు పోతాయని ఏ ఆడవాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. అదొక పెద్ద విచిత్రకరమైన సంఘటన. ఇదే వృద్ధురాలు 60 ఏళ్ళ ఆవిడ మీద కూడా వాడు లైంగిక దాడి చేసి ఆవిడ గుండెల మీద, మొహం మీద, మెడ మీద అన్ని చోట్ల గాయాలు చేస్తే ఆవిడ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడి మానసిక వేదన చెంది వారంలోనే చనిపోవడం జరిగింది. ఆవిడ వారంలోనే అది దాడి జరిగిన తర్వాత ఈవిడ చనిపోయేటప్పుడు మంచంలో పడిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అప్పుడు ఈవిడిని పొలంలోకి లాక్కెళ్ళటం ఇవన్నీ తక్కిన వాళ్ళు చూసి అప్పుడు చెప్పారు. ఏమని అంటే, ఇదిగో ఈవిడిని ఇలా చేశాడు వాడు ఈ రకంగా, అందుకని చెప్పి ఆవిడ ఇలా చనిపోయిందని అప్పుడు చెప్పారు అందరూ. అప్పుడు వాళ్ళ పిల్లలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఇట్లా చేశాడు వాళ్ళని వాడంటే, అప్పుడు ఒక్కొక్కళ్ళు మమ్మల్ని చేశాడు అని బయటికి రాకపోయినా చాలామంది ఆడవాళ్ళ విషయంలో ఇలాగే చేస్తున్నాడు అని చెప్పి బయటకు వచ్చింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వయసు వాయా ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. 5 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి, పసిపిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలవని, 70 ఏమని, 80 ఏమని వాళ్ళకి ఇదే పనిలో తిరుగుతున్నారు. కనుక మహిళలందరూ ఒకేసారి వెళ్ళటమో, జాగ్రత్తగా వెళ్ళటమో చూసుకోండి తప్ప, మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని మనం కూర్చున్నా చేసినా కూడా వాళ్ళు మనని పెద్దరికంగా చూసే రోజులు పోతున్నాయి. అందరూ ఒకే రకంగా మనుషులు ఉంటారని కూడా మన భ్రమ. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇది 60 ఏళ్ల ముసలావిడ మీద చేస్తే రోడ్డు మీద పోలీసులందరూ ఆవిడ్ని పోలీసులు చూస్తుండగా, రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఊరేగించడం జరిగింది. అది పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఒంటరి మహిళలు మరీను బయటికి వెళ్ళినప్పుడు 60 ఏళ్ళు కదా నన్నేం చేస్తారని కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే.